హలో అందరికీ జై శ్రీరామ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. సోది లేకుండా అయితే డైరెక్ట్గా మనం ముచ్చట్లోకి వద్దామన్నమాట. సో ఈరోజు వీడియో ఏంటంటే నేనైతే ఎర్లీ మార్నింగే బయలుదేరిన. ఎక్కడికి వెళ్తున్నా అంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరిన అనమాట. సో మా ఆయన అయితే బస్ స్టాప్ దగ్గర అయితే డ్రాప్ చేస్తున్నారు. ఆల్రెడీ చలి స్టార్ట్ అయిపోయింది. బండి ఎక్కంగానే చల్లగాలి అయితే వచ్చిందనమాట. సో బయటికి వెళ్తే స్వెటర్స్ అయితే క్యారీ చేయండి తప్పకుండా. చలికాలం స్టార్ట్ అయిపోయింది. పిల్లలు ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా జలుబు అవుతుంది. నేను అసలు వేడే ఉన్నది కావచ్చు అనుకొని నార్మల్గానే బయలుదేరినా, కానీ చాలా చలి వచ్చింది. సో ఎర్లీ మార్నింగే బయలుదేరినాం కాబట్టి ఇంట్లో నేను ఏం టిఫిన్ ప్రిపేర్ చేయలేదు. సో బస్ స్టాండ్ దగ్గర ఒక హోటల్లో అయితే టిఫిన్ చేసేసినాము. సో ఇక మధ్యలో అయితే ఏ వీడియోస్ అయితే తీయలేదు. నేను డైరెక్ట్గా ఇంటికి వచ్చేసి రెడీ అయిపోయి మేమైతే మా పిన్ని వాళ్ళ ఇంటికి బయలుదేరినాం అనమాట. సో మా పిన్ని వాళ్ళు ఎక్కడ ఉంటారు అంటే మా పిన్ని వాళ్ళు ఉండేది కూడా ముత్తంపేటలోనే. రీసెంట్గానే అయితే గృహప్రవేశం జరిగింది 1 year బ్యాక్. సో ఇప్పుడైతే మళ్ళీ సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నారు. నేనైతే అప్పుడు వెళ్ళలేదన్నమాట. సో అందుకే ఇప్పుడైతే వెళ్తున్నాను. లేకపోతే ఇంకెక్కడన్నా దారిలో కనబడితే తంతది ఇప్పుడు కూడా పోకపోతే. సో బయలుదేరినా అన్నమాట. విషయం తెలుసా, నేను ఎంత ఫాస్ట్గా రెడీ అవుతున్నా తెలుసా. ఈ మధ్య నేను రెడీ అవ్వడానికి గంటలు పట్టేది. 5 నిమిషాలలో చీర కట్టుకొని జుట్టు వేసుకొని అయితే రెడీ అయిపోయాను అనమాట. నేను ఇక్కడికి వచ్చేసరికి ఇంకేం స్టార్ట్ అవ్వలేదు. మా వాళ్ళు వెజిటేబుల్స్ అయితే కట్ చేసి వంట అయితే స్టార్ట్ చేసిండ్రు అనమాట. సో వంట అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి పూజ కన్నా ముందే వంట స్టార్ట్ చేసిండ్రు. అయ్యగారు లేట్ వచ్చిండ్రు అనమాట. అందుకే పూజ కూడా లేట్ అయింది. అంతసేపు అయితే ఏమన్నా వీడియో షూట్ చేసుకుందామని పక్కనే పచ్చని పొలాలు ఉన్నాయి చూడండి. అందులో అయితే మేకలు కదండి, గొర్రెలు మేస్తున్నాయి. సో ఎంత బాగుందో కదా. పల్లెటూరు అంటేనే పచ్చని పొలాలు, పశు సంపదలు, పాడి పంటలు ఎంతో బాగుంటాయి. అసలు చూడడానికి 2 కళ్ళు సరిపో. సో మా పిన్ని అయితే మస్తు చెట్లు పెట్టిందనమాట. ఇల్లు కట్టినప్పటి నుంచి నేను ఇదే ఫస్ట్ టైం వచ్చుడు, అందుకే అంత తిరిగి చూసిన. మరి మా విలేజ్ వైబ్స్ మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. ఇప్పుడు ఎక్కడైనా వరి పొలాలు ఉన్నాయి కాబట్టి అట్లనే పచ్చగా కనబడుతుంది. సో ఇక్కడ మేమైతే నార్మల్గా కూర్చొని ముచ్చట్లు పెడుతున్నాం అయ్యగారి కోసం వెయిట్ చేసుకుంటా. అందులో అయితే ఒక వీడియో షూట్ చేసిన అనమాట. ఇక మా వాళ్ళు ఇద్దరు ఎక్కడున్నా కొట్టుకుంటూనే ఉంటారు. నేను లేకుంటే మాత్రం మంచిగా ఉంటారు అనమాట. సో ఇక్కడ అయ్యగారు అయితే వచ్చిన తర్వాత ఇక్కడ చూసిండ్రు కదా, మా అత్తమ్మ కాళ్ళకైతే పసుపు రాస్తుంది అందరికీ. ఇంకో అత్తమేమో బొట్లు పెట్టుకొని వస్తుంది. సో బొట్లు పెట్టి కాళ్ళకి పసుపు రాసి అయితే పూజ అయితే స్టార్ట్ చేసిండు అనమాట. సో అయ్యగారు కూడా వచ్చిండు చూడండి, సగం కనబడుతున్నారు వెనకాల. చూపిస్తాను అయ్యగారిని కూడా. సో ఇక్కడ నేను చంపసరాలు పెట్టుకున్న చూసిండ్రా, మేమైతే చంపచారాలు అంటాం అనమాట. అవి ఇట్లా ఫోల్డ్ చేసి పెట్టుకునేవి. ఎట్లా పెట్టుకున్నావని అడిగిండు. సో ఒక బ్లాక్ పిన్తో అయితే దాన్ని అటాచ్ చేసిన. అవి మా మమ్మీవి. వెనకాల ఇట్లా ఫోల్డింగ్ లాగా పెట్టుకుంటారు కదా, నాకు అట్లా పెట్టుకుంటే నచ్చదనేసి ఇట్లా పైకి అయితే పెట్టుకున్నా. మంచి లుక్ వచ్చింది. అక్కడ చాలామంది అడిగిండ్రు ఇవి ఎట్లా పెట్టుకున్నావు అని. అందుకే వీడియోలో చెప్పిన అన్నమాట. సో ఇక్కడ కనిపిస్తున్నారు కదా, ఇద్దరు సిస్టర్స్ అనమాట. సో పాపం మా చెల్లె చూడండి వెనకాల ఎందుకో చిన్న పోయినట్టున్నది పాపం. సో ఇక్కడ అయ్యగారు అయితే పూజ కోసం అయితే అన్నీ రెడీ చేస్తున్నారనమాట. అయ్యగారు వచ్చే వరకే ప్రశాంతంగా ఉంటుంది. ఇక అయ్యగారు వచ్చిన తర్వాత హడావిడి చేస్తాడు కదా, 5 నిమిషాలలో పూజ అయిపోతుంది. అంత అయిపోతుంది కానీ మా అత్తమ్మ పసుపు రాసుడు మాత్రం అయిపోతలేదు. ఇక ఈ అయ్యగారు పూజ స్టార్ట్ చేసేటట్లేరని మేమైతే వేరే రూమ్లోకి వచ్చి ఫొటోస్ కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాం అనమాట. ఇక నేను ఎక్కడున్నా ఇట్లాంటిది ఒకటి ఉంటుంది కదా ఖచ్చితంగా. ఇక మా పిన్నంటుంది ఎప్పుడు ఇదే పని నీకు అని తిడుతుంది. తిట్టిన తర్వాత మళ్ళీ వచ్చి వీడియోలో యాడ్ అవుతుంది అనమాట. అట్లుంటుంది మా పిన్ని. ఒక ముందున్నది కదా మా పిన్ని, నాకు తిరగరాదు, నాకు ఊగరాదు, నేను అసలే ఊగను, నేను ఉండను ఈ వీడియోలో అని నవ్వేదే నవ్వుతుంది. ఇక ఎట్లనో ఒక చేసి ఒక వీడియో అయితే చేసినాం అనమాట. నవ్వకండి, ఆ వీడియోని కూడా పోస్ట్ చేస్తా ఎట్లున్నదో చూడండి. వ్రతం అయితే స్టార్ట్ అయిందనమాట. చూడండి ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నారు కదా, నేను వాళ్ళ వెనకాల కూర్చున్నా. చాలా మంది ఉండే, ఇక అటు ఇటు లేవడానికి ప్లేస్ లేకుంటే నేను లేవలేదు. వీడియోలో కనిపిస్తున్న వాళ్ళైతే మా పిన్ని బాబాయ్ అనమాట. ముందు నుంచి నేను వీడియో షూటే చేయలేదు, వెనకాల కూర్చొని నార్మల్గా క్లిప్స్ అయితే షూట్ చేసుకున్నాను అనమాట. సో మా పిన్ని అయితే నేను వెళ్తా అంటే నన్ను ఉండమన్నది. సాయంత్రం సేవలు తీస్తారు, నువ్వు ఓకు వీడియో తీసుకొని అప్లోడ్ చేసుకునేవని పాపం మస్తు బ్రతిమలాడింది. కానీ నాకు నెక్స్ట్ డే ఆఫీస్లో వర్క్ ఉండే. సో నేనైతే మా పిన్నికి చెప్పకుండానే జంప్ అయ్యి వచ్చేసిన అనమాట. అసలు వెళ్ళే అంత టైమే లేకుండే. నేను నా లైఫ్లో ఫస్ట్ టైం మా అమ్మ వాళ్ళ ఇంటికి పొద్దున వెళ్ళి సాయంత్రం రిటర్న్ అవ్వడం అనేది ఇదే ఫస్ట్ టైం అనమాట. ఎప్పుడు వెళ్ళినా 2-3 days అట్లా ఉంటాను. బట్ నాకైతే చాలా బాధ అనిపించింది అక్కడ ఉండకపోయేసరికి. నేను ఎవరికి కనబడలే కూడా. ఫంక్షన్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళకి కనబడ్డా. అయ్యగారు అయితే మంత్రాలు చదువుతున్నారనమాట. సో మాకైతే ఈ అయ్యగారు మస్తు ఫేమస్. ఏ ఫంక్షన్లు ఉన్నా ఏం పూజలు ఉన్నా ఈయనే వస్తారు. ఇంకొక అయ్యగారు ఉంటారనమాట మా సారు, మాకు చిన్నప్పుడు చదువు చెప్పిన సార్, సంతోష్ సార్. సో ఆ సార్ కూడా వస్తారు. కాకపోతే ఈ అయ్యగారేమో సేవలు తీసుకునేటప్పుడు ప్రతి సత్యనారాయణ వ్రతానికి వస్తారు. వినాయకుల పూజ కూడా ఈ అయ్యగారే వస్తారు. సో ఇక రెగ్యులర్గా వస్తారు కాబట్టి మా ఫ్యామిలీ అయ్యగారు అనుకోవచ్చు ఈయనని. వాయిస్లో మస్తు బేస్ ఉంటుంది అబ్బా ఈయనకి, గట్టి
గట్టిగా చదువుతాడు వ్రతకథ అవన్నీ మంత్రాలు చాలా బాగా అనిపిస్తుంది. కొంతమంది అయ్యగారు చదివితే పక్కన గుడి వినబడది, అట్లుంటుంది అనమాట. ఈ అయ్యగారి దగ్గర 2 రోజులు కూర్చొని విన్నాం అనుకోండి, మంత్రాలు మొత్తం నేర్చుకోవచ్చు, అంత గట్టిగా చదువుతాడు. ఇక మస్తు సేపు అయితే అక్కడ కూర్చున్నాం. అయ్యగారు కథ చదువుతుంటే ఇక 2 కథలు అయిపోయినాక కాళ్ళు బాగా నొచ్చినాయి అబ్బా. మెల్లగా బయటికి అట్లా రిలాక్స్ అవుదామని అయితే బయటికి వచ్చినాం. ఇక ఇక్కడ మా వాళ్ళు అయితే ముచ్చట్లు పెడుతున్నారు, వీడియోలో కనిపిస్తున్నారు కదా మా మామయ్య తాతయ్య, వీళ్ళందరినీ కూడా షూట్ చేసిన అనమాట. సో వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేసి లైక్ చేయండి అబ్బా. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇది ఫస్టే చెప్పాలి కానీ ఫస్ట్ చెప్తే సోదిలా ఉంటుందని వీడియో మధ్యలో చెప్తున్నాను. సో మర్చిపోకుండా అయితే వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. వీడైతే మా మామయ్య కొడుకు అన్నమాట, టోనీ బాబు. వాడి నడక చూడండి ఎట్లా నడుస్తున్నాడో. నేనైతే పొద్దల్లా వాడిని చూసుకుంటానే ఉన్నా. వాడు పుట్టినప్పటి నుంచి చూడడం ఇది 2వ సారో 3వ సారో అంతే. నా దగ్గరికి రమ్మంటే రాలేదు. సో ఇక్కడ పూజ కూడా కంప్లీట్ అయిపోయింది, హారతి కూడా ఇచ్చేసిండ్రు. హారతిలో వీడియో తీయమని ఎవరికో ఇస్తే వీడియో తీయలేదన్నమాట. అయినా వీడియోస్ తీయడానికి మస్తు మంది భయపడతారబ్బా. మా మరదల్ని వీడియో తీయమంటే తీయనే లేదు, ఎందుకంటే ఎవరేమనుకుంటారో అని భయపడుతుంది. ఇక నాకైతే తప్పదు కదా, ఎవరేమనుకున్న వీడియోస్ షూట్ చేయాలి. వాళ్ళు ఏమన్నా అంటే వాళ్ళ మాటకు మాట ఇచ్చుకుంటానన్నా షూట్ చేయాలి, లేకపోతే నాకు వీడియోస్ ఉండవు కదా. సో వీడియోస్ అయితే మస్తు షూట్ చేసిన అనమాట. షార్ట్స్లో కూడా పోస్ట్ చేస్తాను, మీకైతే ఓపిక ఉంటే చూసి తప్పకుండా లైక్ చేయండి అబ్బా. మా సైడ్ సత్యనారాయణ వ్రతం అయితే ఇట్లా జరుపుకుంటారు, మరి మీ సైడ్ ఎట్లా జరుపుకుంటారో కామెంట్ చేయండి. ఇక వీడియోలో కనిపిస్తుంది కదా అమ్మమ్మ, అంటే మా పిన్ని వాళ్ళ అమ్మ ఇప్పుడు వ్రతం చేసుకుంటుంది కదా, సో ఆ పిన్ని వాళ్ళ అమ్మ అన్నమాట. సో అందరైతే దండం పెట్టుకొని తీర్థ ప్రసాదాలు కూడా తీసుకున్నారు. ఇక భోజనాలు కూడా స్టార్ట్ అయిపోయినాయి, ఆ వీడియో చూడండి. సో ఇక్కడ 2-3 మంగళహారతి పాటలు కూడా వాడిన. మా మర్దల్ని వీడియో తీయమని ఇస్తే ఆమె తీయనే లేదు, ఎందుకు తీయలేదో నాకు అస్సలు అర్థం కాలేదు. చాలా కోపం వచ్చిందబ్బా నాకు. బట్ ఏం చేస్తాం, ఇక ఫుడ్ తినడానికి కూడా ప్రిపేర్ అయినామన్నమాట. నేనైతే తిని అందరినీ వీడియో షూట్ చేస్తున్నాను. వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేసి లైక్ చేయండి ప్లీజ్ అబ్బా. ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, సత్యనారాయణ స్వామికి దండం పెట్టుకోండి. మేమైతే తొందరగా తినేసి అప్పటికే 4 అయిపోయింది, నేను రిటర్న్ అవ్వాలి కాబట్టి ఇక మేమైతే బయలుదేరినా. ఇక మా వాళ్ళందరూ బాయ్ చెప్తున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.